మనిషి పుట్టినప్పటి నుండి ఇప్పుడు దాకా ప్రతి కథలో 2 క్యారెక్టర్లు కామన్. ఒకటి హీరో, నేనే. 2 విలన్, అది నేనే. నేనెప్పుడు హీరోలా ఫీల్ అవుతాను, కానీ మా ఊరంతా నన్ను విలన్లా చూసేది. దానికి కారణం సర్పంచ్, పాలమూరు సర్పంచ్. ప్రజలారా, మహిళలారా, నేను కొవ్వొత్తులా కరిగి గంధంలా అరిగి లక్షల ఖర్చు పెట్టి ఈ గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంటే ఈ కిష్టిగాడు వచ్చి పచ్చం చెడగొడుతున్నాడు. గ్రీనరీ కోసం మొక్కలు నాటిస్తే వాటికున్న గ్రిల్స్ అమ్ముకుంటావా? అట్రాక్షన్ కోసం క్లాక్ టవర్ కడితే క్లాక్ను కొట్టేటివేంట్రా? వీడిని ఇట్టాగే వదిలేస్తే ఈ చెట్టుకున్న ఆకులు కూడా మిగులుతాడండి. ఎంత వచ్చాయి? 2000. 2000? 50,000 ఖర్చు పెట్టి ఇవన్నీ వేస్తే 2,000 అమ్మేస్తావా? మంది కానప్పుడు ఎంత వచ్చిన హ్యాపీగా. ఎవరికడా పంచాయతీ పంచులు తిరిగిపోతాను ఇక్కడ. నీకెన్నిసార్లు చెప్పినా మారో. ఏ ఉపసార్ పంచ్ గారు మాట్లాడరా అంటే ఇక్కడ ఉంచాలా వెళ్ళేలా చెప్పండి. రేయ్, 1000 ఖర్చు పెట్టి జనానికి లక్షల్లో ఖర్చు చూపించే నువ్వు నన్ను వేలేసేదేంట్రా? నేనే ఊరిని వేలేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఊరు వదిలి వెళ్ళిపోతాడంట. బర్త్డే, ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా ప్రతి సంవత్సరం ఇదే డేటు మన విలేజ్ డే జరుపుకోవాలి. ఆ డేట్ రాసుకో. రాసి పెట్టుకో. 1 కోటి రూపాయలు సంపాదించి తిరిగి వస్తా, అందరిని ఒక ఆటాడిస్తా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా కోట్లు సంపాదించడం అంటే. కష్టపడాలా. కష్టానికి ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది బొస్సిడీకే. కష్టం అంటే ఎండో నిలబడ్డం, ఓనర్ ముందు ఒంగోవడం కాదు, బుర్ర వాడటం. సరా, ఇన్నాళ్ళు అవసరం కోసం బతికా, ఇప్పుడు అవకాశం కోసం బయలుదేరా. నేను ఫిక్స్ అయితే ఏ పని చేయడానికైనా ఫీల్ అవును. ఇక్కడ గెలిపే జీవితం. గెలవాలంటే దేనికైనా ప్రిపేర్ అయిపోవడమే. అయితే సాధించాలి లేదా చావాలి. డూ ఆర్ డై. ప్రణామం లాంటి డైలీ నీకు దండం పెడుతున్నా. జీతం వచ్చిన రోజు జిలేబీ పెడుతున్నా. కానీ నువ్వు నాకేం పెట్టావంటే దరిద్రుడు అని నిక్కినేం తప్ప. మనీ ప్లాంట్ పెంచుదామంటే ఎండిపోతుంది, పర్సులో మనీ కరిగిపోతుంది. రాత్రిపూట చేసే తొక్కలో ఈ సెక్యూరిటీ జాబ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు నన్ను ఎనిమిలో చుట్ట మానేసి ఎంకరేజ్ చేయండి. ముందు పూజ చేయరా పనికి మాలినోడా. అలాగే గోల్డ్ బిస్కెట్ల వర్షం కురిపించు, డబ్బుల తుఫాన్ని రప్పించు, అదృష్ట సునామీని పంపించు. అయ్యో ఆంటీ, సునామీ అంటే హుద్దుని పంపించావు. సంకనాగిపోతా. పైసా పైసా అంజీ, ఆజీ అటు కాదు నాన్న, ఇటు. కవునే నేనా? అయితే చచ్చా. ఓ మై ఆంటీ, ఏదోలు పంపించావేంటి? నీకు తెలుగు సరిగ్గా అర్థమైనట్లేదు. మే క్యా పూచా, పైసా పూచా, తూ పనికి మా లేదో బేచా. రే రే ఎదుకొచ్చారా మీరు? వస్తా. చూడు వాడెంత మంచోడు. రంగు మనిషి అస్సలు మారలేదు. నువ్వు ఎందుకు వచ్చావురా? ఊర్లో ఎంత కష్టపడ్డా 5-6 వేల మించి రావట్లేదురా. ఇంకే హ్యాపీయే కదా. ఇల్లు, పొలం, టాటా కారు, నలుగురు జీవితానికి పనిచేసే మనుషులు, అనుష్క లాంటి పెళ్ళం కావాలి. ఇవన్నీ కావాలి అంటే 1 కోటి రూపాయలు కావాలి. 1 కోటి రూపాయలా? ఒరేయ్, పాత సినిమాల్లో అయితే రిక్షాలు దొక్కడం, మోటార్లు మోయడం చేస్తే 1 కోటి ఇచ్చేవాళ్ళు. కొత్త సినిమాల్లో అయితే పొలాల్లో గ్రానైట్లు పట్టడం, డబ్బున్న అమ్మాయిని లవ్ లో పడేయడం చూపిస్తారు. మన దరిద్రానికి ఏదీ జరగదు. 1 కోటి రూపాయలంటే మనలాంటి వాళ్ళకి 200 సంవత్సరాలు పట్టుదురా. నేను 2 నెలల్లో సంపాదిస్తా. ఆంటీ నా ఇన్సల్ట్ చేయకు. ఈ ఆంటీ ఎవరా? అయ్యో బాబోయ్, ధనలక్ష్మి ఆంటీ. ఉన్నోడైతే క్లోజ్నెస్ ఫీల్ అయ్యి అమ్మా అంటాడు. మనకంత పరిచయం లేదు కాబట్టి ఆంటీ అనే పిలవాలి. ఎవడ్రా నువ్వు? నేనే. నువ్వా? ఏంట్రా ఇదిగోరా నీ పేపరు. ఈ దెబ్బలేంటి? మరి కొట్టుకెళ్ళి కొట్టుకొచ్చాను, అందుకే కొట్టేశారు. అది చూడు మీద ఎలా రక్కిస్తుందో. కొనుక్కోవచ్చు కదరా. చిన్నప్పుడు మామిడికి అడిగితే పావలా అన్నారు. అదే చెట్టుకి రాయేసి కొడితే ఫ్రీగా వచ్చింది. అందుకే అప్పటి నుంచి కొంటం మానేసి కొట్టడం మొదలెట్టాను. అలాగే ఓ రోజు రోజని ముద్దడితే ఎంగిలంది. ఇక్కడ ఎవడు ఆత్మకథలు వాడికే ఉన్నాయి. ఒరే శంకర్ జాతి 10 చచ్చిపోయేటట్టున్నావు కదరా. బర్రె పెదాలు వేసుకుని ముద్దడిగాడంట. ముద్దు దారి దొరికేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే అది నేనే. అంటే కోటిస్తారు అనుకున్నావా? అక్కడ ప్రశ్నలు అడుగుతారు, మనకంత ఇది లేదు. పేపర్లో వేసింది. పేపర్లో వేసారా? మీరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 1 కోటి లాభమా? ఏంటి ఇలాంటి యాడ్లు కూడా ఇస్తారా? పేపర్లో అన్ని రకాల యాడ్లు ఇస్తారా? ఓహో, రాసతే 10,000 కోటి తెచ్చుకుందాం. బ్యాగులు కూడా తెచ్చుకోండిరా. మీకు ఈ సిటీ గురించి తెలియదురా. స్వీటీ చూపించి లాఠీ నాకిచ్చే రకం. నాకించుకోండి.